So now what was the Ganesh question is, can we concatenate three variables? Okay, so far we seen to concatenate LV name first name and LV last name, which is of two variables we are concatenating into one variable. But Ganesh question is, can we concatenate third more? So what you can do is, now add one more, like you can give constants also like this. No need to give always variable. You can give whatever you want. So here I am giving hello, but whatever you are giving, all these to be separated with a space. Okay, not one after another. We should separate with a space. Now after my last name, I given hello. Okay, and then I am writing the statement. Do a check mark here. See, is it giving any error message? It's not telling any error message. If it doesn't support, it will give error message. Variable. Okay, sorry. Okay, so let's So it is not, yeah, variable. yeah, that is also we can do. Let's see, activate and then execute. You see, now Srinivas CM dot hello. So all these got concatenated into one statement and then separated with the dot full stop. And now I am going to LV underscore middle name. Okay, of length 10, type C. So now what I am going to do is, I have to assign some value to my middle name. Okay, LV underscore M middle name is equal to, let's take some example as Rao. Okay, and now what I'm first name LV underscore middle name and LV underscore name. Then do check mark here. You see any error came, no syntax error is found. It means the syntax whatever you written is correct. So then activate it and then execute it. Now you see Srinivas Rao M. Okay, so like this. So you can easily concatenate more than two variables in using a concatenated function. Clear so far? Okay, I hope it was clear. బట్ separate చేసేటప్పుడు ఫుల్ స్టాప్ అండ్ స్పేస్ అట్ ఏ టైం యూజ్ చేయొచ్చు అన్న No, సెపరేటర్స్ లో. it is not possible. Only one thing you can use. That's it. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే శ్రీనివాస్ స్పేస్ రావ్ డాట్ ఎం అని కుదరదమ్మా రాదన్న. అలాగా కుదరదు. ఓకేనా, ఓన్లీ ఒకటే వాడగలం ఇక్కడ మనం. సెపరేటెడ్ బై ఓన్లీ వన్ ఫంక్షన్ మాత్రమే అలో చేస్తుంది. సో కాబట్టి ఏదో నువ్వు డాట్ ఇవ్వి లేదంటే స్పేస్ ఇవ్వి అంతే. బట్ నువ్వు ఇప్పుడు స్పేస్ ఇస్తున్నప్పుడు మనం ఏమి కొటేషన్ ఇవ్వకూడదు, ఎందుకంటే స్పేస్ అనేది ఒక కీవర్డ్. సిస్టమ్ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, ఓకే అన్న. చూడండి ఇక్కడ స్పేస్తో హ్యాపీగా అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీరు నేర్చుకోవాల్సింది ఇక్కడ కంకాటనేట్ స్టేట్మెంట్ అంటే అంతే. ఇది చాలా ఈజీ. కంకాటనేట్ చాలా ఈజీ స్టేట్మెంట్ ఇది. సింపుల్గా ఫస్ట్ వేరియబుల్, సెకండ్ వేరియబుల్, లాస్ట్ వేరియబుల్ ఇచ్చేసి ఫుల్ నేమ్తో పెట్టేస్తే అయిపోతుంది అంతే. ఇంటూ, ఈ ఇంటూ మర్చిపోకూడదు అంతే. ఈ ఇంటూ కూడా సింపుల్. ఈ మూడింటిని తీసుకుని ఇంటూ ఒక వేరియబుల్, ఎందులోకైతే రిజల్ట్ వేరియబుల్ ఎందులోకైతే రావాలనుకుంటున్నావో అది ఇచ్చుకుంటాం ఇక్కడ. వీటిని ఏమైనా సెపరేట్ బై చేయాలంటే సెపరేట్ చేయొచ్చు, లేదంటే మానేయచ్చు. సో ఇది మనం రెగ్యులర్గా వాడము, అవసరాన్ని బట్టి వాడతాం ఇది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్లో మీకు బాగా తెలుస్తుంది. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ నేను కాపీ చేసి నోట్ ప్యాడ్లో పెడతాను. ఓకే, ప్రోగ్రామ్ 2. నెక్స్ట్, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామంటే ఈసారి స్ట్రింగ్ ఫంక్షన్. నేను నెక్స్ట్ దానికి వెళ్ళేటప్పుడు ఏం చేద్దామంటే ఇంకొక డేటా టైప్ చెప్తాను. ఓకే, ఏంటంటే అది డేట్ డేటా టైప్. ఇది కూడా మనకి చాలా రెగ్యులర్గా అవసరం. రికార్డింగ్ స్టార్ట్ చేసాం కదా. యా, ఓకే, సో డేటా టైప్. సో ఫార్ ఏం నేర్చుకున్నాం మనం? ఇంటీజర్ డేటా టైప్ నేర్చుకున్నాము, క్యార్ డేటా టైప్ నేర్చుకున్నాము, విచ్ ఇస్ విత్ String. ఓకే, స్ట్రింగ్ నేర్చుకున్నాము. నెక్స్ట్ డేట్ నేర్చుకుంటున్నాము ఇప్పుడు. ఓకే, స్ట్రింగ్ అనేది స్ట్రింగే వాడతాము డిఫైన్ చేసేటప్పుడు, ఇంటీజర్కి ఏమో ఐ వాడతాం డిఫైన్ చేసేటప్పుడు, అండ్ డేట్కి ఏం వాడతాము మనం? డి వాడతాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తాను నేను? డేట్ అని డేటా నుంచి ఎల్వి అండర్ స్కోర్ డేట్ టైప్ డి. ఓకే, అండ్ ఎల్వి అండర్ స్కోర్ డేట్ ఈజ్ ఈక్వల్ టు సై డేటమ్.
రైట్. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడం కోసం. ప్రింటర్ చెక్ యాక్టివేట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ ఎగ్జాంపుల్ మీకు. చూడండి, డేట్ 15/4/2021 వచ్చింది. ఓకే, సో ఇది ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మీరు చూసారనుకో, ఒక వేరియబుల్ డిఫైన్ చేశాను ఆఫ్ టైప్ డి. డి అంటే ఏంటి? ఇప్పుడు ఈ వేరియబుల్లో మీరు డేట్ టైప్ని ఇన్సర్ట్ చేయగలరు, వేరే ఏదేని ఇన్సర్ట్ చేయలేరు. ఓకే, అండ్ ఇందులోకి నేను ఒక డేట్ని సేవ్ చేయాలి. సో డేట్ని సేవ్ చేసేటప్పుడు నేను సైడ్ ఐటమ్ అని ఇచ్చాను. సో వాట్ ఈస్ దిస్ సైడ్ ఐటమ్? సైడ్ ఐటమ్ ఈజ్ ఏ కీవర్డ్. ఓకే, ఎస్ఏపి డిఫైన్డ్ కీవర్డ్ అనమాట. ఈ సైడ్ ఐటమ్ ఎప్పుడు కూడా కరెంట్ డేట్ని ఇస్తుంది. ఓకే, సో ఈ రోజు డేట్ ఏంటి? 15/4/2021. సో దాన్నే ఇది ఇందులో సేవ్ చేస్తుంది అనమాట. సేవ్ చేసిన దాన్ని నేను ప్రింట్ చేస్తున్నాను. సో ప్రింట్ చేసినప్పుడు చూడండి 15/4/2021 వచ్చింది. సో అందరి దాంట్లోని ఇదే అవుట్పుట్ వస్తుందా అంటే లేదు. ఓకే, ఎందుకంటే ఎస్ఏపిలో డేట్ ఇంటర్నల్గా ఎప్పుడు ఏ ఫార్మేట్లో ఉంటుంది? డేట్ ఎప్పుడు కూడా ఎస్ఏపిలో ఇంటర్నల్గా YYYY MMDT ఫార్మేట్లో ఉంటుంది. కానీ మనం ఎస్ఏపి సిస్టమ్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మనం చెప్తాము డేట్ని ఏ ఫార్మేట్లో చూడాలనుకుంటున్నామని చెప్పేసి. సో అందుకని ఎప్పుడు కూడా డేట్ని ప్రింట్ చేసేటప్పుడు మనం కాన్ఫిగర్ చేసిన ఫార్మేట్లోనే ప్రింట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టంలో దీన్ని మేబీ ఇలాగే ప్రింట్ అవ్వచ్చు, లేదంటే దీన్ని డాట్స్ పెట్టి ప్రింట్ అవ్వచ్చు, ఎలాగైనా ప్రింట్ అవ్వచ్చు. ఓకే, నో గ్యారంటీ. యాజ్ పర్ ద సిస్టమ్ సెట్టింగ్స్ ప్రకారం ప్రింట్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, బట్ అట్ ద ఎండ్ మీరైతే డేట్ని చూడగలరు, కరెక్ట్గా అర్థం చేసుకోగలరు. ఓకే, సో సైడ్ ఐటమ్ అన్నది ఏంటిది? సిస్టమ్ డిఫైన్ డేట్. అలా కాదు, నాకు కరెంట్ డేట్ వద్దు, ఏదో ఓల్డ్ డేట్ సేవ్ చేద్దాం అనుకున్నారు. ఆ కేసులో మీరు ఇది ఒక స్ట్రింగ్ పాస్ చేసినట్టే పాస్ చేయాలి. బట్ పాస్ చేస్తున్నప్పుడు మీకు ఇష్టం వచ్చిన ఫార్మేట్లో ఒప్పుకుంటే కుదరదు. ఎస్ఐపి ఇంటర్నల్ ఫార్మేట్లోనే పాస్ చేయాలి ఎప్పుడు కూడా. అంటే ఎట్లాగా? 2021/01/01 ఇలా పాస్ చేయాలి. అంటే ఏంటిది? 2021 జనవరి 1st డేట్. ఓకేనా? సో ఇప్పుడు నేను దీన్ని పాస్ చేసి యాక్టివేట్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. చూడండి మళ్ళీని, ఈవెన్ దో నేను పాస్ చేసింది రివర్స్లో అయినా సరే ఇది ఎగ్జాక్ట్గా సిస్టమ్ డిఫైన్డ్ ఫార్మేట్లోనే చూపిస్తుంది. 01/01/2021. ఓకే, అండ్ ఇప్పుడు 2 0 1s ఉన్న వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వచ్చు మీరు. సో అందుకని 31st ఇస్తున్నాను. సో YY మీన్స్ ఇయర్ ఏమో 2021, జనవరి మంత్ 31st జనవరి. ఓకే, యాక్టివేట్ చేస్తున్నాను, దీన్ని ప్రింట్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూడండి 31/01 అంటే ఏంటి? ఫస్ట్ 31st అనేది డేట్ అయింది, జనవరి మంత్ అయింది, ఇయర్ 2021 అయింది. ఓకేనా? సో ఒక డేట్ని మనం సేవ్ చేసుకోవాలి అంటే ఒక వేరియబుల్లో, ఆ వేరియబుల్ని మనం డీతో డిఫైన్ చేయాలి. ఆ తర్వాత వాల్యూని సేవ్ చేసుకోవచ్చు, దాన్ని ప్రింట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ ఆఫ్సెట్ అని చెప్పాను కదా, ఈ ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ మనం డేట్ మీద నేర్చుకుంటే మనకు బాగా ఈజీ అవుతుంది. ఓకే, అండ్ ఫ్యూచర్లో కూడా ఇదే మనం ఎక్కువ వర్కౌట్ చేస్తాము. సో అందుకని ఈ ఎగ్జాంపుల్ నేను తీసుకోవడం కోసం ఫస్ట్ డేట్ చెప్పాను. ఓకే, సో క్విక్గా ఈ ఆఫ్సెట్ దానికి వెళ్దాం. ఓకే, సో ఇప్పుడు మనం నేర్చుకోకపోయేది ఏంటంటే ఆఫ్సెట్ స్ట్రింగ్ ఫంక్షన్. ఓకే, అసలు ఆఫ్సెట్ అంటే ఏంటి? ఆఫ్సెట్ అంటే ఒక స్ట్రింగ్లోంచి, ఇది ఒక స్ట్రింగే కదా, అప్పుడు ఏదైనా సింగిల్ కోట్స్లో ఇచ్చామంటే దాన్ని మనం స్ట్రింగ్ కింద రీడ్ చేయొచ్చు. ఓకే, ఇది ఒక స్ట్రింగ్. ఈ స్ట్రింగ్లో మీరు ఒక సర్టెన్ పార్ట్ ఆఫ్ డేటాని మీరు ఫెచ్ చేయాలి అనుకున్నప్పుడు మీరు ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ యూస్ చేస్తారు. అంటే ఏంటి? ఈ డేట్లోంచి ఇయర్ మాత్రమే మీకు కావాలి అనుకో, ఎలా తీసుకుంటారు మీరు? అప్పుడు మనం ఈ ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ యూస్ చేసుకుని తీసుకుంటాం. ఈ డేట్లోంచి ఓన్లీ మంత్ మాత్రమే కావాలి అన్నప్పుడు కూడా మనం ఆఫ్సెట్నే యూస్ చేస్తాం. డేట్ని తీసుకోవాలన్న ఆఫ్సెట్ని యూస్ చేస్తాము, లేదంటే ఈ 2 మంత్ని కంబైన్డ్గా తీసుకోవాలన్నప్పుడు ఆఫ్సెట్ యూస్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఆఫ్సెట్ ఎలా వాడాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, లెట్స్ టేక్ రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ ఏంటి? ఫెచ్ ఇయర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డేట్. సో ఇది నా రిక్వైర్మెంట్. సో ఈ రిక్వైర్మెంట్ కోసం నాకు ఏం కావాలి? నాకు ఒక వేరియబుల్ కావాలి, అవునా? ఆ వేరియబుల్ డిఫైన్ చేసుకుంటాను. ఏమి ఏమి కావాలి నాకు? ఇయర్ కావాలి. సో ఇయర్ అంటే ఎన్ని డిజిట్స్ ఉంటుంది? అది 4 డిజిట్స్ ఉంటుంది, అంతే కదా, 4 క్యారెక్టర్స్. LV_ఇయర్. ఇక్కడ మీరు ఎప్పుడు కూడా లెంత్ ఇచ్చుకోవాలి ఇయర్ డిఫైన్ చేస్తున్నప్పుడు. ఆఫ్ టైప్ సి. సో ఎందుకు సి ఇచ్చాను? ఎందుకంటే ఇది ఇప్పుడు డేట్ కాదు, ఇయర్ మాత్రమే ఉన్నప్పుడు దీన్ని డేట్ అనరు. డేట్ అంటే కంపల్సరీ ఇయర్ మంత్ డేట్ ఉంటేనే మనం డేట్ ఫార్మేట్ అంటాం. ఇప్పుడు ఇయర్ మాత్రమే సేవ్ చేసుకోవాలంటే ఇది మళ్ళీ ఒక స్ట్రింగ్ లా అయిపోతుంది. సో అప్పుడు నేను దాని లెంత్ 4 కాబట్టి 4తో క్యారెక్టర్ టైప్తో డిఫైన్ చేశాను. ఓకే, నౌ LV_ఇయర్ ఈజ్ ఈక్వల్ టు
నా ఇందులోకి నేను ఒక వేరియబుల్ ఒక వాల్యూ ఫెచ్ చేసి ఆఫ్సెట్ యూస్ చేసి తీసుకొస్తాను. ఎలా అంటే lv_date ఈ వేరియబుల్ నుంచి నేను ఇయర్ని ఫెచ్ చేయాలి. ఎలా ఫెచ్ చేస్తానంటే బ్రాకెట్స్ ఓపెన్ చేసి 4 అని ఇచ్చాను అనుకో, దీని అప్పుడు ఏమవుతుందంటే ఈ వేరియబుల్లో ఉన్న ఫస్ట్ 4 క్యారెక్టర్స్ని తీసుకొస్తుంది. చెప్పాలంటే ఇక్కడ +0 అని ఇవ్వాలి. దాని అర్థం ఏంటంటే ఈ ప్లస్ అన్నది ఇక్కడ ఆఫ్సెట్ ఫంక్షనాలిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, 0 అన్నది ఏ పొజిషన్ నుంచి రీడ్ చేయాలన్నది చెప్తుంది. 4 అన్నది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రీడ్ చేయాలని చెప్తుంది. ఓకే, సో ఈ ప్లస్ అనేది ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ, 0 అన్నది ఏమో నెంబర్ ఆఫ్ స్టార్టింగ్ పొజిషన్ చెప్తుంది, 4 అన్నది నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రీడ్ చేయాల్సింది చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను రైట్ న్యూ లైన్లో lv_year అని రాస్తాను. ఓకే, చెక్ బటన్ కొట్టండి, యాక్టివేట్, ఎగ్జిక్యూట్. చూడండి 2021 ఎగ్జాక్ట్గా వచ్చింది, అవునా? సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డేట్ పక్కన ప్లస్ రాస్తున్నప్పుడు మీరు స్పేస్ ఇవ్వకూడదు. స్పేస్ ఇచ్చారంటే అది ప్లస్ ఆపరేటర్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ మనం ఇది ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ. ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ అంటే ఆ వేరియబుల్తో కలిపే ఉండాలి ఇది ఇప్పుడు. ఓకే, క్లియర్ కదా మీకు? ఈ పాయింట్ మర్చిపోవద్దు. ప్లస్ రాస్తున్నాం కదా అని చెప్పి స్పేస్ ఇచ్చేస్తారేమో, అలా చేయకండి. సో ఆఫ్సెట్ అంటే ఏంటంటే వేరియబుల్ పక్కనే ఉండాలి. ఓకే, ఇప్పుడు నాకు ఇయర్ తీసుకున్నాను. నెక్స్ట్ నేను ఏం తీయాలనుకుంటున్నాను, నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఏంటంటే ఫెచ్ మంత్ ఫ్రమ్ ద డేట్. ఓకే, ఇన్స్ట్ ఆఫ్ నెక్స్ట్ నేను ఏం చేయాలి, మంత్ అని తీసుకురావాలి. ఆ నెక్స్ట్ నేను ఏం తీసుకురావాలి, డేట్ని తీసుకురావాలి. డే డే అని చెప్దాం దాన్ని. ఓకే, సో ఈ మంత్ని తీసుకొచ్చి సేవ్ చేయడం కోసం నాకు మళ్ళీ ఇంకొక వేరియబుల్ కావాలి. ఏంటి ఆ వేరియబుల్? lv_month. మంత్ అంటే మ్యాక్స్ ఎన్ని డిజిట్స్ ఉంటుంది? అది 2 డిజిట్సే ఉంటుంది. కాబట్టి నేను దీంతోనే డిఫైన్ చేయాలి. అండ్ నెక్స్ట్ నేను డేట్ని కూడా తీసుకోవాలి కాబట్టి డేట్ కూడా మ్యాక్స్ 2 డిజిటే ఉంటుంది కాబట్టి లెంత్ 2 తీసుకోవాలి. ఓకే, సో ప్రిటీ ప్రింటర్ కొట్టారనుకో కొంచెం నీట్గా ఫార్మాట్ అవుతుంది. నా మళ్ళీ ఇప్పుడు మనం మంత్ని ఎలా ఫెచ్ చేస్తామో చూస్తాం. ఓకే, సో lv_month ఈజ్ ఈక్వల్ టు lv_date. సో డేట్ నుంచే కదా నేను మంత్ ఫెచ్ చేయాల్సింది. సో ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ యూస్ చేయాలి కాబట్టి Shiva, so we yes. are having already lv_date variable. Maybe we'll get ambiguous. No, I am not defining variable. Okay, I am using variable lv_date here. No, I'm talking about line number 10 and 13. Okay, sorry. Okay. Hmm. Yes, you are right. It's not a date, it's a day. Okay, managed. So lv1 coming back here. Now I want to fetch a month from the date. So I am using lv_date to apply the offset functionality. I am giving plus here. So from which position I have to read? So my first position is 0. So from 0, 1, 2, 3. So I have to read from my fourth position. Okay, and from fourth position I have to read 2 characters. Okay, now write here lv_month. Pretty printer, check, activate, execute. You see I got 01. So the month number is 01. So how I given 4? Okay, so my month information, so from which position I have to read is the ఇది కదా మంది. సో ఏ పొజిషన్ నుంచి రీడ్ చేయాలనుకుంటున్నాం అనేది మనం ఇవ్వాలి. ఎప్పుడు కూడా పొజిషన్ 0 నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు దీన్ని ఎక్సెల్లోకి వెళ్ళి చూసుకున్నా కూడా ఇది ఫస్ట్ 0 పొజిషన్ అవుతుంది, ఇది 1 అవుతుంది, 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది. అంటే 0 అన్నది ఫోర్త్ పొజిషన్లో ఉంది. సో చెప్తున్నాను అనమాట, ఫోర్త్ పొజిషన్ నుంచి ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేయాలి, ఫస్ట్ 2 క్యారెక్టర్స్ని రీడ్ చేయని చెప్తున్నాను. ఓకే, సేమ్ అలాగే లాస్ట్లో నేను డేని రీడ్ చేయాలి కదా. lv_day ఈజ్ ఈక్వల్ టు డేట్ నుంచి రీడ్ చేస్తాం కాబట్టి lv_date ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ ఏ పొజిషన్ నుంచి చేయాలి, 6th పొజిషన్ నుంచి 2 క్యారెక్టర్స్ని రీడ్ చేస్తే నాకు డే వస్తుంది. న్యూ లైన్ క్యారెక్టర్ lv_day. ప్రిటీ ప్రింటర్, చెక్, యాక్టివేట్, ఎగ్జిక్యూట్. చూడండి వచ్చిందా, ఇయర్ వచ్చింది, మంత్ వచ్చింది, డే వచ్చింది, అన్ని క్లియర్గా వచ్చాయి. ఓకే, ఎనీ క్వశ్చన్స్ సో ఫార్?
ఇదే ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ. No. సో మనం ఆఫ్సెట్ ఫంక్షనాలిటీని ఇలాగే వాడతాం. ఇది చాలా ఈజీ. ఇప్పుడు రెగ్యులర్గా మనకి అవసరం అవుతూ ఉంటుంది అనమాట ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే నెక్స్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్. Srinivas, ఎస్, if we don't know the exact position of searching string, then how we do that? దట్ ఈస్ కాంప్లెక్స్. అది తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి. యాజ్ Okay. ఆఫ్ నో అయితే మనం ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ మనం కోడ్ రాస్తున్నప్పుడు మనం దేని మీద రాస్తున్నామో మన డేటా ఏంటో మనకు తెలుస్తుంది కంపల్సరీ. ఓకే, మీరు చెప్పేది ఏంటంటే అది సెర్చింగ్ అదంతా డైనమిక్ గా అవుతుంది. ఓకే, బట్ Okay. మనం తీసుకున్న మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనకు తెలుసు. ఒక స్ట్రింగ్ వస్తే కంపల్సరీ, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్ట్రింగ్ వచ్చింది అనుకోండి, అది అండర్ స్కోర్ తో డిఫైన్ అయ్యి వస్తుంది. సో ఫస్ట్ పార్ట్ తీసుకోవాలి, సెకండ్ పార్ట్ తీసుకోవాలి, అలానే ఉంటుంది ఎప్పుడు కూడా. ఓకే, సో మోస్ట్లీ మనం ఎస్ఐపి బీడబ్ల్యూలో ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ ఎక్కడ వాడతామంటే డేట్స్ మీద వాడతాం. ఎందుకంటే మనం ఒక డేట్ నుంచి ఇంకొక డేట్ డిరైవ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎట్లా అంటే ఇప్పుడు నాకు కరెంట్ డేట్ని తీసుకుని నా మంత్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ డేట్ని తీసుకురావాలి, అండ్ కరెంట్ డేట్ని యూస్ చేసుకుని ఎండ్ ఆఫ్ ద మంత్ డేట్ని డిరైవ్ చేయాలి. సో అప్పుడు కూడా నేను డేట్స్ మీద వాడతాను. ఓకే, సో లాస్ట్ ఇయర్ సేమ్ డేట్ని నేను దీని నుంచి డిరైవ్ చేయాలి. సో అప్పుడు కూడా నాకు ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ అవసరం అవుతుంది. ఓకే, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు మీరు చేస్తారు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ మీద. సో ఇప్పుడు ఈ ఆఫ్సెట్ ఫంక్షనాలిటీని నుంచి కన్కాటినేషన్ స్టేట్మెంట్ రెండు కలిపితే మనకి ఈ ప్రోగ్రామ్ అయిపోతుంది. సో అలా. సో ఈ ప్రోగ్రామ్ని ఫస్ట్ నేను కాపీ చేసి ఎక్సెల్లోకి, ప్రోగ్రామ్ ఐ థింక్ 3 కదా, 2 అయిపోయింది, ఇది ప్రోగ్రామ్ 3. నెక్స్ట్ ప్రోగ్రామ్ 4. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయే ఎగ్జాంపుల్ ఏంటంటే 1 సెకండ్ చెప్పే ముందు నెక్స్ట్ 20 మినిట్స్ 15 మినిట్స్లో క్లోజ్ చేసేస్తాను నేను. నెక్స్ట్ మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను, అసైన్మెంట్ ఇస్తాను. ఓకే, సో నెక్స్ట్ మనం తీసుకునే ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ ఎగ్జాంపుల్ కరెక్ట్గా వినండి, ఎందుకంటే అసైన్మెంట్ అంటే దీని మీద ఉంటుంది. ఓకే, ఫెచ్ స్టార్టింగ్ డే ఆఫ్ కరెంట్ మంత్. సో ఈ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, మిగతా ఎగ్జాంపుల్స్ మిమ్మల్ని చేయమంటాను. ఓకే, ఫెచ్ స్టార్టింగ్ డేట్, నాట్ డే. డే అంటే మనకి డేట్ ఓన్లీ డే నెంబర్ అవుతుంది, 15 అవుతుంది. డేట్ అంటే కంప్లీట్ ఫార్మాట్ అవుతుంది, ఇయర్ మంత్ డేట్ మొత్తం అన్ని కలిపి. ఓకే, సో నాకు రిక్వైర్మెంట్ అంటే ఫెచ్ అంటే ఫెచ్ అంటే సంథింగ్ ఎనీథింగ్ ఇస్ ఫైన్. స్టార్టింగ్ డేట్ డెరైవ్ లేకుంటే డెరైవ్ స్టార్టింగ్ డేట్ ఆఫ్ కరెంట్ మంత్ అంటే ఏమవుతుంది, ఇప్పుడు నా అవుట్పుట్ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, ఎందుకంటే నాకు 04. ఇచ్చినప్పుడు 2021-04-01 ఇది నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఓకే, దీన్ని ఎక్కడి నుంచి తీసుకోవాలి, నేను కరెంట్ మంత్ నుంచి తీసుకోవాలి. సో దట్స్ ఇట్. దీనికి మనం ఎలా చేసుకుందాం, ఫస్ట్ స్టెప్స్ డిఫైన్ చేసుకోవాలి. సో మనం కోడ్ రాయాలంటే కోడ్ రాస్తూ ఆలోచించకూడదు, ఫస్ట్ ఆలోచించి తర్వాత కోడ్ రాయాలి ఎప్పుడు కూడా. అది మీరు గుర్తుపెట్టుకోండి. కోడ్ రాస్తుంటే అదే ఆలోచించుకోవచ్చు అనుకుంటే అవ్వదు. సో ఫస్ట్ అట్లీస్ట్ ఒక ప్లాన్ ఉండాలి, మీ కోడ్ మీరు ఎలా రాద్దాం అనుకుంటున్నారు, ఎలా మీకు అవుట్పుట్ని రీచ్ అవుదాం అనుకుంటున్నారు అనేది. ఓకే, సో ఫస్ట్ నేను ఏం చేయాలి, ఫస్ట్ డిఫైన్ వేరియబుల్ టు స్టోర్ కరెంట్ డేట్. ఓకే, సో ఫస్ట్ ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుని అందులో కరెంట్ డేట్ని స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఇందులో కరెంట్ డేట్ అంటే ఏమవుతుంది, అప్పుడు నాకు ఇక్కడ నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమైంది, అది 2021-04-15 అయింది. సో దీనికి ఇప్పుడు అవుట్పుట్కి డిఫరెన్స్ ఏంటి, ఇయర్ మంత్ సేమే, ఓన్లీ డిఫరెన్స్ ఏంటి, డేట్ మాత్రమే డిఫరెన్స్ మారింది. Okay. ఓకే, అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద డే అంటే ఆల్వేస్ ఇది ఏమవుతుంది, 1 అవుతుంది, అవునా. సో ఐ హ్యావ్ టు రిప్లేస్ ద డే ఫీల్డ్ విత్ 01, అది. ఓకే, సో సెకండ్ స్టెప్ ఏంటి, రిప్లేస్ డే ఇన్ఫర్మేషన్ ఇన్ వేరియబుల్ విత్ 01, అంతే. అప్పుడు ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమవుతుంది, 2021-04-01 అయింది. సో నాకు వచ్చేసింది కదా రిజల్ట్. సో ఇదే ఇప్పుడు నేను కోడ్ కింద రాయాలి. సో కానీ కోడ్ కింద రిప్లేస్ అంటే ఇక్కడ రిప్లేస్ అనే ఆపరేషన్ డైరెక్ట్గా ఏమి ఉండదు కదా. సో మనం అప్పుడు ఏమవుతుంది, Take year and month and concatenate with 301. సో టేక్ అండ్ మంత్
information separately into one separately now separately and concatenation with 0 1 gives my output. సో దీనికోసం వెళ్దాం. సో ఫస్ట్ ఒక వేరియబుల్ డిఫైన్ చేసుకుందాము, లోకల్ వేరియబుల్ lv_data టైప్ d. అండ్ ఇంకొకటి చెప్పిన, ఈ d అన్న సిస్టమ్ ఒప్పుకుంటుంది, టైప్ సైడ్ ఐటమ్ అన్న సిస్టమ్ ఒప్పుకుంటుంది. ఈ టూ ఎందుకంటే సైడ్ ఐటమ్ అంటే ఏంటి, మీకు డేటే కదా అది. సో ఇందాక మనం డేటా ఎలిమెంట్ని యూస్ చేసుకుని ఎలా అయితే క్యారెక్టరిస్టిక్ అని చెప్పి డిఫైన్ చేస్తామో, అలాగే సైడ్ ఐటమ్ యూస్ చేసుకుని కూడా మనం ఒక డేట్ని డిఫైన్ చేయొచ్చు. మనం మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇలాగే డిఫైన్ చేస్తాం డేట్ ఫీల్డ్ని, ఈజీగా పని అయిపోతుంది అని చెప్పేసి. ఎందుకంటే డేటా టైప్ గుర్తుకుపోయినా ఈజీగా గుర్తుంటుంది అందరికీ. సో ఎల్బి డేట్ టైప్ సైడ్ ఐటమ్. ఓకే, నెక్స్ట్ ఏంటి, నా రిజల్ట్ సేవ్ చేయడానికి నాకు ఒక వేరియబుల్ కావాలి కాబట్టి ఎల్బి రిజల్ట్ టైప్ సైడ్ ఐటమ్. సైడ్ ఐటమ్ అంటే నథింగ్ బట్ ఆఫ్ టైప్ డేట్, మర్చిపోకండి. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇప్పుడు నేను ఎల్బి డేట్లో ఏం చేస్తాను, కరెంట్ డేట్ని సేవ్ చేసుకుంటాను సైడ్ ఐటమ్ అని చెప్పేసి. ఓకే, డేట్ వచ్చింది. సో నెక్స్ట్ ఏం చేయాలి, నేను ఇప్పుడు నా రిజల్ట్ని నేను ఫార్మాట్ చేయాలి. ఇప్పుడు ఎలా చేస్తానంటే నేను సింపుల్గా కంకాటినేట్, ఓకే, ఎల్వి అండర్ స్కోర్ డేట్ ప్లస్ 0. ఎన్ని క్యారెక్టర్స్ రీడ్ చేయాలి, 6 క్యారెక్టర్స్ని రీడ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ నేను 6 ఎందుకు ఇచ్చాను, నేను ఈ 6లో నాకు ఇయర్ మంత్ రెండు కవర్ అయిపోతాయి, అవునా. దీని తర్వాత సింపుల్గా 0 1ని దీనికి కంకార్డినేట్ చేసి దాన్ని రిజల్ట్లో పెట్టేస్తే నా పని అయిపోయినట్టే. రిజల్ట్, దట్స్ ఇట్. ఇప్పుడు నేను రిజల్ట్లో పెట్టిన తర్వాత దీనికి మధ్య సెపరేట్ బై రాయకూడదు, ఎందుకంటే డేట్లో ఎన్ని సెపరేషన్స్ ఉండవు ఇక్కడ. ఇట్స్ ఆల్వేస్ ఫాలోడ్ బై వన్ ఆఫ్టర్ అనదర్, బై MMDD, నో సెపరేషన్ ఇన్ బిట్వీన్. దట్స్ వై నేను సెపరేటెడ్ బై అని రాయకూడదు ఇక్కడ. ఓకే, సో సింపుల్గా నేను ఏం చేస్తాను, LV_result అని రాస్తాను. సో చెక్ కొడితే ఏం ఎర్రర్స్ ఉండవు, యాక్టివేట్ చేస్తున్నాను అండ్ దెన్ ఎగ్జిక్యూట్. చూసి మై అవుట్పుట్ 01/04/2021 వచ్చేసింది క్లియర్గా. సో ఇది డేట్ ఫార్మేట్. ఓకే, ఇక్కడ ఏమైందంటే డి అన్నప్పుడు సిస్టంలో కాన్ఫిగర్ చేసిన డేట్ ఫార్మేట్ వచ్చింది ఇంటర్నల్గా. అండ్ సైడ్ ఐటమ్ అన్నప్పుడు సైడ్ ఐటమ్కి ఒక ఫంక్షనాలిటీ ఉంటుంది చూపించేటప్పుడు ఇలాగా. సో ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ప్రీ అంటే సిస్టమ్ కాన్ఫిగరేషన్స్లో ఉంటాయి ఈ అవుట్పుట్ ఇలా చూపించడం. సో ఇది కూడా అలానే వస్తుంది 01/04/2021. ఓకే, సో ఇలాగా నేను కరెంట్ డేట్ నుంచి నాకు కావాల్సిన డేట్ని నేను డిరైవ్ చేసుకున్నాను, స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఇయర్ని. ఓకే, సో ఈ ఎగ్జాంపుల్ అందరికీ అర్థమైంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్, ఓకే, నేను అసైన్మెంట్ ఇస్తూ దాన్ని ఎలా చేయాలో చెప్తాను, మీరు అది చేయండి. ఓకే, ఇప్పటి వరకు మీరు నేర్చుకున్న కంకాటినేషన్ స్టేట్మెంట్, ఆఫ్సెట్ ఆపరేటర్, ఈ రెండు యూస్ చేసి మాత్రమే మీరు ఈ ఎగ్జాంపుల్స్ అన్ని చేయగలుగుతారు. ఓకే, ఇవి చేయడం మంచిగా వస్తే యు ఆర్ వెల్ అండ్ గుడ్ అనమాట, అది చెప్పాలంటే. సో ఈ ఎగ్జాంపుల్ని కూడా నేను ఇందులో సేవ్ చేస్తున్నాను, ప్రోగ్రామ్ 4. నౌ లెట్స్ గో టు అసైన్మెంట్ టాపిక్. అసైన్మెంట్. ఓకే, సో అసైన్మెంట్ ఏంటి, ఫస్ట్ అసైన్మెంట్ ఏంటంటే derive last year same date from current date. అంటే ఏంటి, హియర్ కరెంట్ డేట్ కనుక 2021/04/15 అయితే ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటంటే 2020/04/15. ఇది నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్. ఓకే, సో ఇలా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ చేయడం కోసం నేను ఏం చేయాలి ఇక్కడ. సో మీకు కొంచెం హింట్ ఇస్తాను, ఎందుకంటే ఇది నేను చెప్పలేదు ఇంకా, అందుకని ఒకటి చెప్తున్నాను. సో ఇది చేయడం కోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ ఇందులో నాకు మంత్ డేటు సేమ్, ఏం మారింది, ఇయర్ మారింది, అవునా. ఆ ఇయర్ ఎలా మారింది, కరెంట్ ఇయర్లోంచి -1 చేస్తే నాకు లాస్ట్ ఇయర్ వస్తుంది, అవునా. సో దాన్ని మనం ఎలా చేస్తామంటే, ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటాను LV_year అని చెప్పి, టైప్ CE అండ్ దీని లెంత్ వచ్చేసి 4. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఫస్ట్ డేట్లోకి కరెంట్ డేట్ తీసుకుని LV ఇయర్లోకి ఏమో నాకు LV డేట్లోంచి ఆఫ్సెట్ ఆపరేటరు 4 క్యారెక్టర్స్ని తీసుకుని
ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఎల్వి ఇయర్లోకి ఏమొస్తుంది, నాకు కరెంట్ ఇయర్ వస్తుంది. బట్ నాకు అవుట్పుట్లో ఏం కావాలి, ఇయర్ -1 కావాలి. సో నేను ఏం చేయొచ్చు అంటే దీని మీద డైరెక్ట్గా అర్థమెటిక్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయొచ్చు, ఎల్వి ఇయర్ -1 అని చెప్పి. ఓకే, అప్పుడు నేను ఒకసారి రైట్ చేశాను అనుకోండి, ఎల్వి ఇయర్లో ఏముందో చూద్దాం. చెక్, యాక్టివేట్, ఎగ్జిక్యూట్. ఏముంది, 2020 వచ్చింది చూసారా. సో నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేసినట్టే కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఈ 2020ని ఆ ఎల్వి డేట్లో ఉన్న ఆఫ్సెట్ ద్వారా ఫోర్త్ క్యారెక్టర్ నుంచి ఎప్పటి నుంచో మొత్తం ఇక్కడ నుంచి 0515 రీడ్ చేసి ఈ రెండింటిని కంకార్డినేట్ చేస్తే మీ ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ వచ్చేస్తుంది. క్లియరా దీని మీద మీకు? ఎనీ క్వశ్చన్స్? దానంతా అండ్ సిస్టమ్ డేట్ -365 డేస్ ఒకటి అనుకున్నది అక్కడ లాస్ట్ ఎల్వి అలా డేట్ అలా చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లీప్ ఇయర్ అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు మీరు? అందుకని ఓకే. సో ఎప్పుడు కూడా నాకు లాస్ట్ మంత్ కరెంట్ డేట్ కావాలి అన్నప్పుడు, ఎండ్ ఆఫ్ ద డే మంత్ కావాలన్నప్పుడు ఏంటంటే ఇలాంటి కేసెస్లో మనం ఇది వాడకూడదు. ఓకే, -365 డేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ థర్డ్ మంత్ లాస్ట్ ఫస్ట్ డే కావాలన్నాం అనుకో, అప్పుడు కూడా -90 చేయకూడదు. చేస్తే ఏమవుతుందంటే, ఎందుకంటే ఫిబ్రవరి వచ్చింది అనుకో, అప్పుడు ఏమవుతుంది, ఆ డేస్ కొంచెం అటు ఇటు పోతాయి. అవునా? సో కాబట్టి మన రిక్వైర్మెంట్ ప్రకారం తీసుకోవాలి. 90 డేస్ బ్యాక్ కావాలి అన్నప్పుడు మాత్రమే మనం 90 డేస్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇన్ రిమైనింగ్ ఇలాంటి డేట్ టు డేట్ కావాలన్నప్పుడు కంపల్సరీ ఈ ఆఫ్సెట్ ఫంక్షన్ అంటే వాడాలి. ఓకే, సో ఇదొక ఎగ్జాంపుల్. నెక్స్ట్ డిరైవ్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఫ్రమ్ కరెంట్ డేట్. ఇదొక ఎగ్జాంపుల్. సో ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏమవుతుంది, ఇప్పుడు కరెంట్ డేట్ కనుక ఇదైతే నా ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ 2021 12/31 ఇది అవుతుంది నా ఎక్స్పెక్ట్ అవుట్పుట్. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డెరైవ్ స్టార్టింగ్ ఆఫ్ ద మంత్ ఇచ్చాను, ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఇచ్చాను. ఈజీగా ఇవ్వడానికి కోసం ఇంకేముంటాయి నా దగ్గర, లాస్ట్ మంత్ సేమ్ డేట్. ఓకే, లాస్ట్ మంత్ సేమ్ డేట్ ఫ్రమ్ కరెంట్ డేట్. ఓకే, సో ఇక్కడ కూడా నాకు ఏమవుతుంది, నా కరెంట్ డేట్ కనుక ఎక్స్పెక్టెడ్ అవుట్పుట్ ఏంటి, కరెంట్ డేట్ కనుక 2021-04-15 అయితే నా ఎక్స్పెక్టెడ్ అవుట్కమ్ ఏంటంటే 2021-03-15. ఓకే, ఇక్కడ ఒక ఎక్సెప్షన్ ఉంది. మీరు దీంతో ట్రై చేయకండి. 2021-01-15 అయింది అనుకోండి, అప్పుడు లాస్ట్ మంత్ సేమ్ డేట్ ఎంత ఏమవుతుంది, అది 2020 అయిపోతుంది. అవునా? బట్ ఇది ఇలాంటి కేసెస్ ఎగ్జాంపుల్ చేయడం కోసం ఇంకా టైం ఉంది. వేరే ఇఫ్ కండిషన్ అయిన చెప్పాక ఆ ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. సో ప్రస్తుతానికి మీరు ఏం చేయండి, ఈ 3 ఎగ్జాంపుల్స్ రాయండి. ఈ 3 ఎగ్జాంపుల్స్ మీరు కనుక రాయగలిగితే ఆబ్వియస్లీ మీకు ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ, ఇప్పుడు ఇది చేయడం వల్ల మీకు ప్లస్ ఆర్ మైనస్ చేయడం వస్తుంది, ఇది చేయడం వల్ల ఆఫ్సెట్ ఫంక్షనాలిటీ వస్తుంది, ఇది చేయడం వల్ల మిడ్ స్ట్రింగ్ని కూడా రీడ్ చేయడం వస్తుంది అనమాట. ఓకే, సో ఇంకా నేను ఏం చేయొచ్చు ఇందులోని, 2 ఇయర్స్ లాస్ట్ ఇయర్ 90 డేస్ అంతే. ప్రస్తుతానికి ఈ 3 చేయండి. ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నారు కదా, సెకండ్ డే ఆఫ్ ద సెషన్లోనే ఇంకా కాంప్లెక్స్ ప్రోగ్రామ్స్ ఇస్తే మీరు చేయలేరు. సో ఆ కారణంగానే నేను సింపుల్గా ఇస్తున్నాను మీకు. క్లియర్? సో ఈ 3 కూడా చాలా సింపుల్ ఫంక్షనాలిటీస్. ఆఫ్సెట్ స్ట్రింగ్ వాడటం, జస్ట్ వేరియబుల్ డిఫైన్ చేయడం, అంతకుమించి ఇంకేముండదు ఈ మూడిట్లో. సో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా ఈ 3 ఎగ్జాంపుల్స్లో అసైన్మెంట్కి ఇచ్చిన దాంట్లో? క్లియర్ కదా మీకు ఏం ఎక్స్పెక్టెడ్ అన్నది? Yeah, Srinivas, clear. మిగతా వాళ్ళ నుంచి కూడా నాకు క్లియర్ అని వస్తే హ్యాపీ. ఎస్ అన్న క్లియర్. సో ఈ రోజు ఇచ్చినట్లో మనకి గణేష్, నువ్వు అసైన్మెంట్ చేసావు కానీ సబ్మిట్ చేయలేదు అనుకుంటాను కదా. మహేష్కి అయితే సిస్టమ్ లేదు. ఓకే, బట్ ఒకటి No, Ganesh submitted to me. సబ్మిట్ చేస్తారా, రివ్యూ చేసాం అసలు? Yeah. ఓకే ఓకే ఫైన్. సో నేను చూస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా సబ్మిట్ చేసినవి ఇక్కడ అప్లోడ్ చేయండి. రికార్డింగ్ ఆపేస్తాను, ఇంకా అయిపోయింది ఈ రోజుకి.